మీకు చాలా మంది యూట్యూబర్స్ చెప్పి ఉండొచ్చు, వీడియో అప్లోడ్ చేసే ముందు థంబ్నెయిల్, టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఈ కనుక 4 పర్ఫెక్ట్ గా అప్లై చేస్తే మీ వీడియో వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయని చెప్పే ఉంటారు. బట్ వీడియో వైరల్ అయ్యి 1 lakh వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఒక వీడియోకు, ఆ 1 lakh వ్యూస్ ని ఇంకో వీడియోకి, నెక్స్ట్ వీడియోకు కనీసం 35,000 వ్యూస్ ని ఏ విధంగా పంపించాలి, అలాగే ప్రీవియస్ వీడియోస్ ఏ విధంగా పెంచుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీకు ఇందులో టాప్ 3 స్టెప్స్ అయితే చెప్తాను. ఇవి కనుక ఫాలో చేసినట్టయితే మీది ఒక వీడియో వైరల్ అయినా కూడా ఇంకా నెక్స్ట్ వీడియోస్ కి, అలాగే ప్రీవియస్ లో ఉన్న వీడియోస్ కూడా ఎక్కువగా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ టాప్ 3 స్టెప్స్ ఏంటి అనేది వినండి. స్టెప్ నెంబర్ 1 చాలా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఇది చేయకపోతే మీ ఛానల్ ఎప్పటికీ గ్రో కాదు. దీని గురించి మనం అయితే లాస్ట్ లో మాట్లాడుకుందాం. స్టెప్ నెంబర్ 1 మీరు మిస్ కావద్దు. స్టెప్ నెంబర్ 2 మోస్ట్లీ ఇంపార్టెంట్ సెట్టింగ్. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఎండ్ స్క్రీన్. మీకు ఎండ్ స్క్రీన్ అనగానే మామూలుగా అనిపించవచ్చు, బట్ ఎండ్ స్క్రీన్ లో కూడా ఒక సీక్రెట్ ట్రిక్ గనుక అప్లై చేసినట్టయితే ఈ వీడియోకి 1,00,000 వ్యూస్ వస్తాయి, ఆ వీడియో కనీసం 35,000 వ్యూస్ అయితే వస్తాయి. అది ఏ విధంగా చేయాలని మాట్లాడుకోబోతున్నాం. ఈ ఎండ్ స్క్రీన్ పెట్టేటప్పుడు నువ్వు ఏదైతే వీడియో చేస్తున్నావో ఈ వీడియో రిలేటెడ్ ఎండ్ స్క్రీన్ లో పెట్టు. ఆ వీడియో చూడగానే పర్ఫెక్ట్ గా క్లిక్ చేసే విధంగా ఉండాలి. అలాగే ఎండ్ స్క్రీన్ పెట్టగానే సరిపోదు. నేను ఏ విధంగా పెడుతున్నానో మీరు ఆ విధంగా పెడితే సరిపోదు. ఈ 2021 లో ఒక సీక్రెట్ ట్రిక్ ఉంది. అదేంటంటే మీరు ఎండ్ స్క్రీన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్టింగ్ నేర్చుకోవాలి. ఎండ్ స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు కొద్దిగా హీరో లాగా ఫీల్ అయిపోయి ఎండ్ స్క్రీన్ పెట్టేటప్పుడు ఈ వీడియో చూసినట్టయితే 1000 hours వాచ్ టైం ఒక్క రోజులో ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది ఈ వీడియోలో ఉంది. 4000 hours వాచ్ టైం ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది ఈ వీడియోలో ఉంది. ఈ రెండిట్లో మీకు ఏది కావాలన్నా ఆ వీడియోని క్లిక్ చేయని మీరు ఆ ఎండ్ స్క్రీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్టింగ్ నేర్చుకోవాలి, హీరో అవ్వాలి. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇది ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది, హీరో చెప్పాడు అన్న విధంగా వాళ్ళు క్లిక్ చేసే విధంగా ఉండాలి. దెన్ వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 3? స్టెప్ నెంబర్ 3 ఇస్ ద మోస్ట్లీ ఇంపార్టెంట్ టిప్. డిస్క్రిప్షన్ లో మీ వీడియో లింక్స్ ఇవ్వాలి. ఇది మీకు కామన్ గా అనిపించవచ్చు, బట్ ఒక్కసారి దీన్ని కనుక మీరు ట్రై చేసినట్టయితే మీ వ్యూస్ పెరగకుండా అడగండి. మీ వీడియో లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఏ విధంగా ఇవ్వాలంటే ఈ వీడియో రిలేటెడ్ మీరు ఏదైతే వీడియో చేస్తున్నారో వ్లాగ్ కానీ లేకుంటే వేరే అదర్ వీడియోస్ ఏవైతే చేస్తున్నారో దానికి రిలేటెడ్ గా ఉన్న వీడియోనే డిస్క్రిప్షన్ లో లింక్స్ గా ఇవ్వాలి. డిస్క్రిప్షన్ లో ఆషామాషిగా లింక్స్ ఇవ్వగానే సరిపోదు. దీనికి కూడా ఒక సీక్రెట్ ట్రిక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చినప్పుడు 1 2 3 4 ఇలా ఇచ్చి, అలాగే ఆ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేసావు అనేది మీరు ఫస్ట్ అక్కడ చెప్పాలి. అక్కడ రాసి తర్వాత ఏం ఎక్స్ప్లెయిన్ చేసినావు అనేది దానికాడ లింక్ అక్కడ మీరు పే చేసినట్టయితే ఖచ్చితంగా క్లిక్ చేస్తారు. అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియోస్ గురించి ఈ వీడియో రిలేటెడ్, అలాగే మీరు 1000 hours వాచ్ టైం ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి ఒక్క రోజులో, ఈ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు వెంటనే కంప్లీట్ చేసుకుంటారు. ఆ వీడియో చూడగానే మీ మైండ్ సెట్ మారిపోతుంది అనే విధంగా మీరు వాళ్ళని కాంప్రమైజ్ చేయాలి. వీడియో క్లిక్ చేసే విధంగా వాళ్ళని ఒత్తిడి తీసుకొని రావాలి. ఖచ్చితంగా వీడియో చూసే విధంగా చేయాలి. ఖచ్చితంగా దానివల్ల ఒక్క వీడియో వైరల్ అయితే మీ నెక్స్ట్ వీడియో వైరల్ అవుతుంది. మీ ప్రీవియస్ వీడియోలు కూడా వ్యూస్ పెంచుకోవాలి. నువ్వెందుకు చేయట్లేదు నీ వీడియోస్ లో ఇంత మంచి స్టెప్స్ నువ్వు చెప్తున్నావు అంటే ఇప్పటి నుంచి నేను కూడా చేయడం అయితే ఫాలో చేస్తున్నా. ఎందుకంటే నా తప్పు నేను కనిపెట్టుకున్నా కాబట్టి ఆ తప్పుని మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అయితే స్టెప్ నెంబర్ 1 ఏంటి? ప్రతి ఒక్కరు చెయ్యాలి. మళ్ళీ చెప్తున్నాను, అదేంటంటే ఐ బటన్. ఐ బటన్ అనగానే మీకు సింపుల్ గా అనిపించవచ్చు, బట్ ఇది సింపుల్ కాదు. ప్రతి ఒక్క పెద్ద యూట్యూబర్ ఐ బటన్ లేని వీడియో అయితే చేయడు. ఎందుకంటే ఆ ఐ బటన్ లో ఇచ్చే లింక్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా 50% యూట్యూబర్స్ క్లిక్ చేస్తారు. దాంట్లో మీరు ఒకవేళ ఈ వీడియో పార్ట్ 2 చేస్తున్నారు అనుకోండి, నాగంబ పార్ట్ 2 చేసిన, పార్ట్ 1 ఇక్కడ ఉందనగానే పార్ట్ 1 చూశాకనే ఇందులోకి వస్తారు. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇది చూసి మళ్ళీ అది చూసి మళ్ళీ వచ్చి ఈ వీడియో చూస్తారు. ఆటోమేటిక్ గా అప్పుడు వాచ్ టైం అయితే పెరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. దీని వల్ల మీకు డబల్ వ్యూస్ అయితే వస్తాయి. ఈ వీడియోకి డబల్ వస్తాయి, మళ్ళీ ఆ వీడియోకి సింగిల్ వ్యూ వస్తుంది. వాచ్ టైం ఆటోమేటిక్ గా మీకు పెరుగుతుంది. ఈ 3 స్టెప్స్ ని మీరు ఫాలో చేయండి. అలాగే ఈ 3 స్టెప్స్ మీ మొబైల్లో ఏ విధంగా సెట్టింగ్ చేయాలి, ఏ విధంగా ఎండ్ స్క్రీన్ ఇవ్వాలి, ఏ విధంగా ఐ బటన్ ఇవ్వాలనేది మొబైల్ స్క్రీన్ మీదకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. మీరందరూ క్రోమ్ బ్రౌజర్లోకి వచ్చి studio.youtube.com లోకి వచ్చిన తర్వాత డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేయండి. డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ మీకు ఈ విధంగా వస్తుంది. పైన వీడియో సింబల్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తుంది. తర్వాత ఏదైతే వీడియోకి ఎండ్ స్క్రీన్ పెట్టాలనుకుంటున్నో ఆ వీడియోకు పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ వీడియో మీద పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఎడిట్ వచ్చేస్తుంది. ఎడిట్లో మనకు రైట్ సైడ్లో మనం చూసినట్టయితే ఎండ్ స్క్రీన్ అలాగే కార్డ్స్ అని కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఎండ్ స్క్రీన్ సెట్ చేద్దాం. ఎండ్ స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత
తర్వాత ఎగ్జాక్ట్లీ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఎండ్ స్క్రీన్ ఆటోమేటిక్గా యూట్యూబ్ పెట్టుకుంటుంది, లేకుంటే మీరు మాన్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఒకవేళ మాన్యువల్గా చేంజ్ చేయాలనుకుంటే ఎలిమెంట్ మీద క్లిక్ చేసి వీడియో పెట్టాలన్నా ప్లేలిస్ట్ పెట్టాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వస్తాయి: మోస్ట్ రీసెంట్ అప్లోడ్, బెస్ట్ ఫర్ వ్యూవర్, చూస్ స్పెసిఫిక్ వీడియో. ఓకే, మనం 3 ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మనం మాన్యువల్గా మనకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకోటి ఎలిమెంట్ మీద క్లిక్ చేసి ఒక ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ప్లేలిస్ట్ అంటే మనం ఏదైతే ప్లేలిస్ట్ క్లియర్ చేస్తామో అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ నేను 2 ప్లేలిస్ట్లో ఒకటి ప్లేలిస్ట్ ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నా. బట్ ఇక్కడ ప్లేలిస్ట్ ఇక్కడ వచ్చింది, మనకి ఇక్కడ వద్దనుకుంటే మనం మన చేతితోనే ఇటు అనుకోవచ్చు. అలాగే ఇంకో ఎలిమెంట్ తీసుకొని సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చుకోవచ్చు, లేకుంటే వేరే వాళ్ళ ఛానల్ ఇవ్వచ్చు, లేకుంటే వేరే వాళ్ళ వీడియో లింక్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, లింక్ మీద క్లిక్ చేసి వేరే వాళ్ళ ఏదైతే ఉంటుందో వాళ్ళ లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తే వాళ్ళ వీడియో ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది. ఇది ఇచ్చిన తర్వాత మీరు సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎండ్ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, కార్డ్స్ ఏ విధంగా ఇవ్వాలంటే ఇంకా సింపుల్, చాలా సింపుల్. కార్డ్స్ ఇవ్వడానికి మీరు ఎక్కడ ఏ టైంలో ఇవ్వాలి అంటే మీరు ఏ టైంలో కార్డ్స్ ఇక్కడ ఉంది అని చెప్పారో ఆ టైంని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఈ టైం ఇక్కడ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైం సెలెక్ట్ చేసుకొని వీడియో ఇవ్వాలనుకుంటున్నా, ప్లేలిస్ట్ ఇవ్వాలనుకుంటున్నా, లేకుంటే ఛానల్ లింక్ ఇవ్వాలనుకుంటున్నా, లేకుంటే వేరే వాళ్ళ వీడియో లింక్ ఇవ్వాలనుకుంటున్నా అని ఫస్ట్ డిసైడ్ అయిపోవాలి. వేరే వాళ్ళ లింక్ అయితే 4th ఆప్షన్, లేకుంటే మీ వీడియోని అయితే ఫస్ట్దే మీరు వీడియో మీద క్లిక్ చేసి ఏదైతే మీరు వీడియో ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేయండి. అలాగే మీ ప్లేలిస్ట్ ఇవ్వాలనుకుంటే ప్లేలిస్ట్ కూడా ఇచ్చేయండి. ఓకే, ఈ 2 ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఈ 2 అయితే సేవ్ అయిపోయినాయి. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ అందరికైతే తెలుసు, బేసిక్గా తెలియని వాళ్ళకు కొత్త వాళ్ళకైతే చెప్పాను. ఫ్రెండ్స్, ఇంకా అయిపోలేదు. ఈ వీడియోలో మనం మూవీ సీన్స్ అప్లోడ్ చేసి యూట్యూబ్ నుంచి ఏ విధంగా మనీ సంపాదించాలని నేర్పించాను. ఈ వీడియోలో యూట్యూబ్లో నుంచి ఆల్రెడీ ఉన్న వీడియోస్ని మీరు అప్లోడ్ చేసి ఏ విధంగా మనీ సంపాదించాలని నేర్పించాను. ఈ వీడియోస్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి.